హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్వి లక్ష్మి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ముందే చెప్తున్నానండి, నేనైతే సోది లేకుండా 2 టాపిక్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఫస్ట్ టాపిక్ ఏంటంటే, నాకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో 14,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మానిటైజేషన్ కూడా అయింది అనమాట. కానీ నేను ఆ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని డిలీట్ చేసేసాను. ఒక మెయిల్ ఐడి ఛానల్ని మాత్రమే ఉంచాను. ఛానల్లో పెట్టిన షార్ట్ వీడియోసే కానీ, లాంగ్ వీడియోసే కానీ మొత్తం కూడా డిలీట్ చేసేసాను. అంతమంది సబ్స్క్రైబర్స్ ఉండి మానిటైజేషన్ అయిన ఛానల్ని నేనెందుకు డిలీట్ చేసేసాను, ఈ విషయం గురించి మాట్లాడతాను. సెకండ్ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంకో ఛానల్ని స్టార్ట్ చేశాను కదండి, సెకండ్ ఛానల్ అనమాట ఇది. నా పేరు ఎన్వి లక్ష్మి అండి, ఎన్వి లక్ష్మి తెలుగు బ్లాగ్స్. జస్ట్ మన వీడియోని రెగ్యులర్గా కాకుండా కొత్తగా చూసే వాళ్ళకి జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ అనమాట నా గురించి, నా ఛానల్ గురించి. సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, ప్రజెంట్ నేను రన్ చేస్తున్న ఛానల్కి మొత్తం లాంగ్ వీడియోస్ మీద ఎంత వాచ్ అవర్ని గెయిన్ చేసుకున్నాను, ఇంకా ఎంత వాచ్ అవర్ని తెచ్చుకోవాలి అనే దాని గురించి మీతోటి అయితే షేర్ చేసుకుంటాను. ముందే చెప్తున్నా, మన ఛానల్ అయితే ఇలాంటి కంటెంట్ అయితే కాదండి, డైలీ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్. కానీ నేను ఎప్పటి నుంచో ఈ టాపిక్స్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఈరోజు ఎలా అయినా టైం కుదుర్చుకుని మీతోటి అయితే మాట్లాడుతున్నాను. ఇంకా సోది లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. 14K సబ్స్క్రైబర్స్, మానిటైజేషన్ అయిన ఛానల్ని నేను ఎందుకు వదిలేశాను అనే దాని గురించి మీతోటి అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే, నేను ఛానల్ని స్టార్ట్ చేసి 250 వీడియోస్ పెట్టానండి. 250 వీడియోస్ పెట్టిన తర్వాత ఒక షార్ట్ వీడియో బాగా వైరల్ అయిపోయింది అనమాట. ఎంత వైరల్ అయిందంటే, 1 మంత్లో నాకు 3 మిలియన్ వ్యూస్ వచ్చేసాయండి. 3 మిలియన్ వ్యూస్ వచ్చేసి నాకు మినీ మానిటైజేషన్ అనేది అయిపోయింది. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసేసారు. 3 మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. మినీ మానిటైజేషన్ అయిపోయింది. మినీ మానిటైజేషన్ అయితే సరిపోదు కదా, బిగ్ మానిటైజేషన్ కూడా, అంటే పెద్ద మానిటైజేషన్ కూడా అవ్వాలి కదా. మినీ మానిటైజేషన్ 3 మిలియన్ వ్యూస్, 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేనైతే మినీ మానిటైజేషన్కి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్ అంతా ఓకే అయిపోయింది, ఏం ప్రాబ్లం ఏం లేదనమాట. ఇంకొక 2 మంత్స్ ట్రై చేయాలి. ఆ 2 మంత్స్లో నేను ఆల్రెడీ నాకు 3 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి కాబట్టి ఇంకా 7 మిలియన్ వ్యూస్ రావాలండి షార్ట్ వీడియోస్కి. లాంగ్ వీడియోస్కి అయితే అసలు వాచ్ అవర్ అనేది లేదనమాట నాకు ఆ ఛానల్కి. జస్ట్ ఒక 500 ఏమో ఉంది అంతే. ఇంకా నేను అయితే లాంగ్ వీడియోస్ని కంప్లీట్గా పక్కన పెట్టేశాను. నా ఫోకస్ అంతా షార్ట్ వీడియోస్ మీద పెట్టాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ షార్ట్స్తో మినీ మానిటైజేషన్ అయింది, 3 మిలియన్ వ్యూస్ వచ్చి, అది కూడా 1 మంత్లో 500 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు 1 మంత్లోనే. సో నాకు మినీ మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి నేను షార్ట్స్ ద్వారానే పెద్ద మానిటైజేషన్ కూడా చేసుకోగలనేమో. సో నేను షార్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనేసి నేను ఏం చేశానంటే, రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ పెడతానే ఉన్నానండి. అలాగా 2 మంత్స్ పెట్టాను. 2 మంత్స్ పెట్టిన తర్వాత 4 మిలియన్ అట్లా వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా నాకు 6 మిలియన్స్ రావాలి కదండి. ఈ 2 మంత్స్లో కన్సిస్టెన్సీగా పెట్టిన నేను 3rd మంత్ ఎంటర్ అయిన తర్వాత నా బద్ధకంతో, నా లేజీనెస్ తోటి నేనైతే వీడియోస్ పెట్టడం ఆపేశానండి. రోజుకి నాకు ఆ ఛానల్కి 250 సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. 2 lakhs 3 lakhs అట్లా వ్యూస్ వచ్చాయండి. అలాంటిది నేను ఎప్పుడైతే వీడియోస్ని పెట్టుకోకుండా ఆపేశానో, సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు, వ్యూస్ తగ్గిపోయినాయి. ఎంతలా తగ్గిపోయినాయి అంటే, పర్ డేకి వచ్చేసి 1000 2000 ఇలా వ్యూస్ వచ్చేసాయి అనమాట. సబ్స్క్రైబర్స్ అయితే 20 మంది 30 మంది, 250 సబ్స్క్రైబర్స్ వచ్చాయి నాకు. 10 20 30 ఇలా సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు అనమాట. అట్లీస్ట్ అలా తగ్గిపోయేటప్పుడైనా నేను ఇంకొంచెం ఎనర్జీ తెచ్చుకుని, ఇంకొంచెం నాకు నేనే బూస్టప్ చేసుకుని వీడియోస్ని కన్సిస్టెన్సీగా చేస్తే నాకు పెద్ద మానిటైజేషన్ కూడా అయిపోయింది. కానీ నేను నా తెలివి తక్కువతనంతో ఆ ఛానల్ని అయితే ఆ విధంగా వదిలేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మినీ మానిటైజేషన్ అయ్యింది, బిగ్ మానిటైజేషన్ అవ్వకపోయినంత మాత్రం ఆ ఛానల్ ఎందుకు వదిలేసుకున్నారు అక్క మీరు అనుకోవచ్చు. 14,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మానిటైజేషన్ అవ్వకపోతే మళ్ళీ 3 మంత్స్లో మళ్ళీ 10 మిలియన్ వ్యూస్కి తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు కదా అనుకుంటారేమో. నేనేమనుకున్నాను అంటే, మళ్ళీ నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. 1 year గ్యాప్ వచ్చేసింది అక్కడికి. నేను ఎప్పుడైతే ఛానల్లో వీడియోస్ పెట్టడం ఆపేసానో అప్పటి నుంచి కూడా నేను మళ్ళీ వీడియోస్ పెట్టాలి అనుకున్నది 1 year గ్యాప్ వచ్చేసింది అనమాట. ఈ 1 year గ్యాప్లో నాకు వచ్చిన 3 మిలియన్ వ్యూస్ గోవిందా, నాకు వచ్చిన వాచ్ అవర్స్, అంటే లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ గోవిందా, నాకు ఇంక ఏమీ ఉండదన్నమాట. 14,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే అలా ఉంటారు. వాచ్ టైం ఉండదు, వ్యూస్ ఉండదు. మళ్ళీ నేను కొత్త ఛానల్ని స్టార్ట్ చేసినట్టే చేయాలి కదా, అదేదో బెటరు. సబ్స్క్రైబర్స్ అనేది నా కంటెంట్ బాగుంటే, నా నమ్మకం అనమాట, సబ్స్క్రైబర్స్ ఎట్లయినా వస్తారు. నా కంటెంట్ బాగుండిద్దే సబ్స్క్రైబర్స్ వస్తారు. నేనేం మిక్స్డ్ కంటెంట్ చేయను, వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి నా వీడియోలో పెట్టను. నా సొంత కంటెంట్ని నేను నమ్ముకుంటాను కాబట్టి సబ్స్క్రైబర్స్ ఎలా అయినా వస్తారనే నా నమ్మకం అండి. ఇంకా సో అందువల్ల నేనైతే ఆ ఛానల్ని డిలీట్ చేసేసాను అనమాట. ఎప్పుడైతే ఆ ఛానల్ డిలీట్ చేసేందుకు ఎప్పుడు బాధపడుతున్నానంటే, ఎప్పుడైతే 8,000 వాచ్ అవర్స్, ఈ 20 మిలియన్ వ్యూస్ షార్ట్ వీడియోస్కి ఎప్పుడైతే ఈ మానిటైజేషన్ రూల్స్ చేంజ్ అయ్యాయో
అప్పటి నుంచి తెగ బాధపడిపోతున్నానండి. అట్లీస్ట్ నాకు ఆ 14 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను వీడియోస్ని మళ్ళీ అదే ఛానల్ని రీస్టార్ట్ చేసి వీడియోస్ పెడతా ఉంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి ఆ 14K మెంబర్స్కి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది కదండి. అలా అట్లీస్ట్ ఒక 5,000 మంది అయినా నా లాంగ్ వీడియోస్ని క్లిక్ చేయకుండా పోతారా, చూడకుండా పోతారా? లేదు కదా, చూస్తారు. సో ఆ టైంలో నేను ఆలోచించుకోకుండా, కొంచెం కూడా కామన్ సెన్స్ అనేది లేకోకుండా 14,000 సబ్స్క్రైబర్స్ ఉండి మినీ మానిటైజేషన్ అయిన ఛానల్ని వదిలేసుకున్నాను నేను. ఎంత బాధపడుతున్నానంటే నిద్రలో కూడా గుర్తొస్తుందండి నాకు. ఎంత కష్టపడితే నాకు అంత సబ్స్క్రైబర్స్ వచ్చారో చూడండి. ఒక్క వీడియోకే 13,000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకు, ఒక్క షార్ట్ వీడియోకి. అది 3 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది ఒక్క షార్ట్ వీడియోనే. ఒక్క షార్ట్ వీడియో 3 మిలియన్ వ్యూస్ వెళ్ళి 14K సబ్స్క్రైబర్స్ వచ్చారంటే చూడండి నేను ఎంత పెద్ద మిస్టేక్ చేశానో. ఇప్పుడు ఈ ఛానల్లో కూడా నేను కష్టపడి చేసుకుంటే నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ ఈ రూల్స్ వచ్చిన తర్వాత నాకు ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది అనమాట. అయ్యో అది చేయకుండా ఉంటే బాగుండేది అనేసి. సో నా తెలివి తక్కువతనంతో, పిచ్చతనంతో కొంచెం కూడా ఆలోచన చేయకుండా అక్కడికి మా ఫ్రెండ్స్, మా హస్బెండ్ చెప్పారండి ఆ ఛానల్ని వదల, మాకు ఆ ఛానల్లోనే వీడియోస్ చెయ్యని. అయినా వినుకోకుండా ఆ ఛానల్లో సబ్స్క్రైబర్ తప్పించి వ్యూస్ లేవు, వాచ్ ఓవర్ లేవు. ఇంకా ఆ ఛానల్ నేను ఉంచుకుని ఏం చేయాలి? ఏమీ చేయలేను. ఆ ఛానల్ వల్ల నాకు ఏమి యూజ్ లేదు. ఆ సబ్స్క్రైబర్స్ మాత్రమే అలా ఉంటారు, నాకు వద్దు. సబ్స్క్రైబర్స్ ఎలా అయినా నా కంటెంట్ బాగుంటే వస్తారు అనే గుడ్డి నమ్మకంతో నేను ఇంకా ఛానల్ని అయితే వదిలేసేసానండి. ఇంకా అలాగా నేను ఆ ఛానల్ అయితే వదులుకున్నాను. ఇంకా ప్రజెంట్ నేను రన్ చేస్తున్న ఛానల్కి వాచ్ టైం ఎంత వచ్చిందో కూడా చెప్తాను అన్నాను కదండి. ఫస్ట్ వాచ్ టైం ఎంత వచ్చిందో చెప్పే ముందు ఫస్ట్ నేను ఎన్ని లాంగ్ వీడియోస్ పెట్టాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు నేను ఈ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే 5 మంత్స్ కంప్లీట్ అయిపోయిందండి. 6th మంత్లోకి ఎంటర్ అయ్యాను నేను. ఈ 5 మంత్స్ మొత్తం మీద మామూలుగా మనం చూసుకుంటే డైలీ ఒక లాంగ్ వీడియో పెడితే 150 లాంగ్ వీడియోస్ పెట్టాలండి. కానీ మన ఛానల్లో డైలీ వీడియోస్ రావన్నమాట, డే బై డే వస్తాయి. అంటే 150లో సగము 75 కదండి. ఆ 75 వీడియోస్ పెడితే చాలా బాగుండేది నాకు వాచ్ ఓవర్. కానీ నేను ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ పెట్టానో తెలుసా అండి? 42 వీడియోస్ పెట్టాను. ఈ వీడియోతో కలిపి 42 వీడియోస్ అనమాట. కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం వల్ల చూడండి నాకు ఇప్పటివరకు వాచ్ ఓవర్ ఎంత వచ్చిందంటే 1000 అండి. 1040 మాత్రమే. నేను పెట్టిన 41 వీడియోస్కి 1000 మాత్రమే. ఇంకా ఈ వీడియో కూడా పెడితే 42 వీడియోస్ అవుతాయి అనమాట. మంచిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి డే బై డే వీడియోస్ పెడితే ఎట్లా కాదనుకున్నా ఒక 1500 2000లో మధ్యలో, అంటే 2000 దగ్గరలో అయితే నా వాచ్ టైం అనేది ఉండేది. దయచేసి వీడియోస్ చేసేవాళ్ళు, అంటే మానిటైజేషన్ అవ్వకోకుండా ఉండి యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళే కానీ, యూట్యూబ్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అవ్వకుండా ఉండేవాళ్ళు కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. చూడండి 75 వీడియోస్ ఎక్కడ, 42 వీడియోస్ ఎక్కడ. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మంచిగా ఉండేది నా ఛానల్ అయితే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం వల్ల నాకు ఇంకా 1000లోనే ఉన్నాను. ఇంకా నాకు వాచ్ ఓవర్ అయితే 3000 రావాలండి. సో నేను ఈ 2 టాపిక్స్ గురించి మీతోటి అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను. అండ్ కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫైనల్గా. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఏం కంటెంట్ చూస్ చేసుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించి మీరు ఏం చేయగలరు అనే దాన్ని చూసుకుని అదే కంటెంట్ మీద మీరు వీడియోస్ అయితే చేయండి. సెకండ్ది వచ్చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇంకా థర్డ్ది వచ్చేసి మీరు ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారో ప్రాపర్గా మాట్లాడండి. వాయిస్ ఓవర్ అనేది క్లియర్గా నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఒక 100 వీడియోలు, ఒక 50 వీడియోలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది మన ఛానల్ గ్రోత్ ఉండిద్దా ఉండదా, మనం ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనేది. మీకు అనిపించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికే ట్రై చేయండి. సో చూసారు కదా నాకు ఇప్పటివరకు ఎంత వాచ్ ఓవర్ వచ్చింది అనేది కూడా చెప్పేశాను. అండ్ 14K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని ఎందుకు వదిలేశాను అనేది కూడా మీతోటి అయితే షేర్ చేసుకున్నాను. మరి ఇప్పటి వరకు మీకు ఛానల్కి ఎంత వాచ్ ఓవర్ వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ అయితే ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే కాదు, డైలీ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్. నా డైలీ వ్లాగ్స్ చూపించుకుంటూ బ్యాక్గ్రౌండ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నా వీడియోస్ అయితే చేస్తాను. మీకు చూడాలి అనిపిస్తే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. బాయ్ బాయ్.